థ్రిల్లర్ బార్క్లో లూఫీ వార్లోడ్ అయిన గెక్కో మోరియాని ఓడించాడు. స్ట్రా హ్యాట్స్ క్రూలో బ్రూక్ కొత్తగా మ్యూజిషియన్గా చేరాడు. లోలా నామేకి తన అమ్మ వివర్ కార్డ్ ఇస్తుంది. స్ట్రా హ్యాట్స్ లోలా క్రూకి గుడ్ బై చెప్పి థ్రిల్లర్ బార్క్ నుంచి వెళ్ళిపోతారు. 10 ఏళ్ల క్రితం థ్రిల్లర్ బార్క్ రాకముందే ఫ్లోరియన్ ట్రయాంగిల్లో సంవత్సరానికి 100 షిప్స్ మాయమయ్యాయి. అది ఇంకా ఎవ్వరికీ తెలియని రహస్యంలానే ఉండిపోయింది. కుమా గవర్నమెంట్తో స్ట్రా హ్యాట్స్ పారిపోయారు అని చెప్తాడు. ఏస్ లూఫీకి ఇచ్చిన వివర్ కార్డ్ కాలిపోతూ ఉంటుంది. ఏస్కి ఏమీ కాదు అని లూఫీ పెద్దగా పట్టించుకోడు. స్ట్రా హ్యాట్స్ సగం ప్రపంచాన్ని కవర్ చేసి రెడ్ లైన్ దాకా వచ్చారు. ఇంకో సగం కవర్ చేస్తే లూఫీ పైరేట్ కింగ్ అయిపోతాడు. లాక్పో సముద్రం లోపలికి చూపిస్తుంది. సముద్రం కిందకి వెళ్లి చూస్తారు కానీ ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఎక్కడా కనిపించదు. జలకన్య కనిపిస్తుంది, కేమి. షబోడి ఆర్కిపెలగోలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. జలకన్యలకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. కేమి ఫ్రెండ్ హచ్చిని కిడ్నాప్ చేశారు. స్ట్రా హ్యాట్స్ క్రూ కేమీతో మేము నీకు సహాయం చేస్తాము, నువ్వు మాకు ఫిష్ ఐలాండ్ కి దారి చెప్పాలి అని డీల్ మాట్లాడతారు. కేమి ఒప్పుకుంటుంది. కేమి ఫ్రెండ్ హచి ఎవరో కాదు, ఆర్లాంగ్ పైరేట్ క్రూలో ఆక్టోపస్ ఫిష్ మ్యాన్. ఈస్ట్ బ్లూలో స్ట్రా హ్యాట్స్ క్రూ ఆర్లాంగ్ టీమ్ ని ఓడించాక నేవీ ఆర్లాంగ్ క్రూని అరెస్ట్ చేశారు. హచి తప్పించుకొని ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు కిడ్నాప్ అయ్యాడు. హచి ఆర్లాంగ్ క్రూ మెంబర్ అయిన నామి క్షమిస్తుంది. క్రూ హచిని కాపాడాలి అని డిసైడ్ అవుతారు. కిడ్నాపర్స్ లీడర్ డువల్. సాంజీ బౌంటీ పోస్టర్ లో వేసిన పెయింటింగ్ అతనిలానే ఉంటుంది. డువల్ చిన్న పల్లెటూరులో జనాలని బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. సడన్ గా నేవీ బౌంటీ హంటర్స్ తన వెంట పడతారు. ఇదంతా సాంజీ వల్లే అని సాంజీ మీద పగ తీర్చుకోవడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పటికి సాంజీ కనిపించాడు. డువల్ ఎద్దు మీద కూర్చొని లూఫీని అటాక్ చేయడానికి వస్తాడు. లూఫీ ఎద్దు వైపు చూస్తాడు. ఎద్దు స్పృహ తప్పి పడిపోతుంది. లూఫీకి కూడా ఏం జరిగిందో అర్థం కాదు. సాంజీ డువల్ని కొట్టి అతని బోన్ స్ట్రక్చర్ మార్చి అందంగా చేస్తాడు. ఫిష్మెన్ ఐలాండ్కి వెళ్ళాలంటే సముద్రంలో నుంచి వెళ్ళాలి. షిప్తో పాటు వెళ్ళాలంటే కోటింగ్ వేపించుకోవాలి. కోటింగ్ వేపించుకోవడానికి అందరూ షబోడి ఆర్కిపెలగోకి వెళ్తారు. అక్కడ బబుల్స్ వస్తూ ఉంటాయి. లాక్పోజ్ ఈ ఐలాండ్ ని చూపించదు, ఎందుకంటే ఇది ఐలాండ్ కాదు, పెద్ద మ్యాంగ్రూవ్ చెట్ల అడవి. మొత్తం 79 చెట్లు ఉంటాయి. ఒక్కొక్కటి చిన్న చిన్న ఐలాండ్ లా కనిపిస్తుంది. చెట్లకి బ్రిడ్జెస్ కనెక్షన్ గా ఉంటాయి. చెట్ల నుంచి సోప్ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఏం చేసినా పగలవు. షబోడి ఆర్కిపెలగోలో మాత్రమే బబుల్స్ ఉంటాయి. ఐలాండ్ ని దాటితే పగిలిపోతాయి. వాటి మీద ఎక్కి రైడింగ్ కి వెళ్ళొచ్చు. దారి తప్పిపోకుండా చెట్ల మీద నెంబర్స్ ఉంటాయి. కేమి జలకన్యగా కాకుండా హచి ఫిష్ మ్యాన్ లా కాకుండా మనుషుల్లా వేషం వేసుకొని ఉంటారు. హచి క్రూతో సిటీలో మీకు వరల్డ్ నోబుల్స్ ఎదురు పడతారు. ఏది ఏమైనా నోబుల్స్ ని ఏమీ అనొద్దు, వాళ్ళ మీద చెయ్యి చేసుకోవద్దు, మనుషుల్ని చంపేస్తున్నా పట్టించుకోవద్దు అని ప్రామిస్ చేపించుకుంటాడు. సెలెస్టియల్ డ్రాగన్స్ అని ఉంటారు. వాళ్ళకందరూ గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడి తల వంచుకొని ఉండాలి. సెలెస్టియల్ డ్రాగన్స్ కి రూల్స్ లేవు. ఏది కావాలంటే అది చేయొచ్చు. మనుషులని కొనుక్కొని బానిసల్లాగా ఉంచుకుంటారు. పనులు చేపించుకుంటూ టార్చర్ చేస్తూ ఉంటారు. బానిసలకి కాలర్ ఉంటుంది. కాలర్ తీసేయాలనుకున్నా లేదా పారిపోవాలనుకున్నా కాలర్ లో ఉన్న బాంబ్ పేలుతుంది. సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళకి నచ్చినట్టు బానిసల్ని ప్రజల్ని చంపేస్తూ ఉంటారు. సెలెస్టియల్ డ్రాగన్స్ ని ఎవరైనా అటాక్ చేస్తే నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి నేవీ అడ్మిరల్స్ బ్యాటిల్ షిప్స్ తో వస్తారు. సెలెస్టియల్ డ్రాగన్స్ ఎందుకు అంత స్పెషల్ అంటే 800 ఏళ్ల క్రితం 20 మంది రాజులు కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. ఆ రాజుల వారసులు సెలెస్టియల్ డ్రాగన్స్. సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళకి ఉన్న పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు. గ్రాండ్ లైన్ లో ఎటు ప్రయాణించినా అందరూ రెడ్ లైన్ షబోడి ఆర్కిపెలగో దాటే వెళ్ళాలి. లూఫీ లాంటి రూకీస్ 9 మంది ఉంటారు. బేజీ బౌంటీ 138 మిలియన్ బెర్రీస్. బానీ బౌంటీ 140 మిలియన్ బెర్రీస్. హాకిన్స్ బౌంటీ 249 మిలియన్ బెర్రీస్. అపు బౌంటీ 198 మిలియన్ బెర్రీస్. ఎక్స్ డ్రేక్ బౌంటీ 222 మిలియన్ బెర్రీస్. ఉరౌజీ బౌంటీ 108 మిలియన్ బెర్రీస్. కిల్లర్ బౌంటీ 162 మిలియన్ బెర్రీస్.
ట్రఫల్గర్ లా, బౌంటీ 200 మిలియన్ బెరీస్. యూస్టస్ కెప్టెన్ కిడ్, బౌంటీ 315 మిలియన్ బెరీస్. కిడ్ క్రూ సాధారణ ప్రజలని ఇబ్బంది పెడతారు, అందుకే కిడ్ కి లూఫీ కన్నా ఎక్కువ బౌంటీ ఉంది. ఈ 10 మందిలో ఎవరో ఒకళ్ళు నెక్స్ట్ జనరేషన్ పైరేట్ కింగ్ అవ్వబోతున్నారు. స్ట్రా హ్యాట్స్ క్రూ కేమీ, హచి వాటర్ పార్క్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కేమీకి చిన్నప్పటి నుంచి జైంట్ వీల్ ఎక్కాలని ఆశ. ఇప్పుడు ఎక్కాక చాలా సంతోషపడుతుంది. కిడ్నాపర్స్ గ్యాంగ్ కి కేమీ జలకన్య అని తెలిసిపోతుంది. కేమీని కిడ్నాప్ చేసి ఆక్షన్ హౌస్ లో అమ్మేస్తారు. ఆక్షన్ వాళ్ళు కేమీకి కాలర్ పెడతారు. ఒక అతను సిల్వర్స్ రైలీ గ్యాంబ్లింగ్ ఆడి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆక్షన్ జైల్లో ట్రాప్ అయ్యి ఉన్నాడు. హాకీ వాడగలడు. ఒక జైంట్ కూడా ట్రాప్ అయ్యి ఉంటాడు. ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రా హ్యాట్స్ క్రూ డువల్ హెల్ప్ తో ఆక్షన్ హౌస్ కి వస్తారు. లోపల సెలెస్టియల్ డ్రాగన్స్ ఉంటారు కాబట్టి అటాక్ చేయలేరు. మన దగ్గర ఉన్న నిధితో మనమే కేమీని కొందాము అనుకుంటారు. కానీ సెలెస్టియల్ డ్రాగన్ చాలా డబ్బులు పెట్టి కేమీని కొనేస్తాడు. హచి ఫిష్మాన్ అని తెలిసిపోతుంది. నోబుల్ హచిని షూట్ చేస్తాడు. షబూడీలో అందరూ జలకన్యలని, ఫిష్మ్యాన్ ని తక్కువగా చిరాగ్గా చేపలతో సమానంగా చూస్తారు. అందుకే కేమీ, హచి మనుషుల వేషాలు వేసుకొని వచ్చారు. లూఫీకి నోబుల్ మీద చాలా కోపం వస్తుంది. అతనిని కొడతాడు. ప్రజలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. త్వరలో నేవీ అడ్మిరల్ కిజారు బ్యాటిల్ షిప్స్ తో ఇక్కడికి వస్తున్నాడు. రైలీ, జైంట్ బయటికి వస్తారు. కాలర్స్ కూడా ఉండవు. రైలీ హాకీతో అక్కడ ఉన్న నోబెల్స్ ని స్పృహ తప్పేలా చేస్తాడు. రైలీ కేమీ కాలర్ టచ్ చేస్తాడంతే. కాలర్ ఊడిపోతుంది. బాంబ్ ఎక్కడో పేలుతుంది. ఫ్రాంకీ ఆక్షన్ లో ట్రాప్ అయిన వాళ్ళకి కాలర్ కీస్ ఇస్తాడు. వాళ్ళు తప్పించుకుంటారు. స్ట్రా హ్యాట్స్ క్రూ హచి, కేమీ, రైలీ నేవీని కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రైలీ గోల్డీ రాజర్ పైలట్ క్రూలో మొదటిగా చేరిన వ్యక్తి. రాజర్ షిప్ లో వైస్ కెప్టెన్. రాజర్ ని నేవీ అరెస్ట్ చేయలేదు. తనే లొంగిపోయాడు. లొంగిపోయే 4 ఏళ్ల క్రితం రాజర్ కి జబ్బు చేసింది. ప్రపంచంలో ఎవ్వరూ నయం చేయలేకపోతున్నారు. డెడ్ లైన్ దగ్గర ఉండే క్రోకస్ ఒక్కడే ట్రీట్మెంట్ చేయగలడు. ఆఖరి రోజుల్లో క్రోకస్ రాజర్ షిప్ లో డాక్టర్ గా వెళ్ళాడు. 3 సంవత్సరాల తరువాత రాజర్ పైరేట్ కింగ్ అయ్యాడు. చనిపోతాడు అని తెలిసిన సంతోషంగా ఉన్నాడు. రాజర్ ఆర్డర్ ప్రకారం రాజర్ పైరేట్స్ విడిపోయారు. సంవత్సరం తర్వాత రాజర్ గవర్నమెంట్ కి లొంగిపోయాడు. తను పుట్టిన ఊరు లాక్డౌన్ లోనే చనిపోయాడు. రైలీ ఇప్పుడు షబోడీలో షిప్స్ కి కోటింగ్ వేసే పని చేస్తూ ఉన్నాడు. రాజర్ పైరేట్స్ కి వాయిడ్ సెంచరీలో ఏం జరిగిందో తెలుసు. కానీ రాబిన్ కి ఇప్పుడే చెప్పడు. ఇప్పుడు చెప్పినా తను ఏమీ చెయ్యలేదు. తొందర పడకుండా చిన్నగా చరిత్ర తెలుసుకోమంటాడు. అప్పుడు ఆలోచనలు మారొచ్చు అంటాడు. రాజర్ స్కై ఐలాండ్ లో ఉన్న పానిగ్లీఫ్ లో పానిగ్లీఫ్ అక్షరాల్లో రాశాడు. నిజానికి అతనికి పానిగ్లీఫ్ చదవడం రాదు. వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ వినగలడు అంతే. ఉసోప్ రైలీని వన్ పీస్ ఎక్కడ ఉంది అని అడిగేలోపు లూఫీ గట్టిగా అరుస్తాడు. వన్ పీస్ ఎక్కడ ఉందో నాకు తెలియాల్సిన అవసరం లేదు. నేనే కనుక్కుంటాను. వన్ పీస్ ఎక్కడ ఉందో తెలిస్తే పైరేట్ గా మానేస్తాను అంటాడు. రైలీ సన్నీగోకి కోటింగ్ వేయడానికి వెళ్తాడు. కోటింగ్ వేయడానికి 3 రోజులు పడుతుంది. స్ట్రా హ్యాట్స్ కి తన వివిడ్ కార్డ్ ఇస్తాడు. స్ట్రా హ్యాట్స్ అందరం ఒకచోటే ఉంటే దొరికిపోతామని ఈ 3 రోజులు వేరు వేరు చోట్లలో ఉందాం. 3 రోజుల తర్వాత అందరూ థౌజండ్స్ అన్ని దగ్గర కలుద్దాం అనుకుంటారు. నేవీ అడ్మిరల్ కిజారు, వార్లార్డ్ కుమా షబోడీకి వస్తారు. ఉరోజీ, హాకిన్స్, అపు డ్రేక్ ని ఓడిస్తారు. స్ట్రా హ్యాట్స్ క్రూ దగ్గరికి కిజారు, కుమా, సైన్స్ పెట్రోల్ కెప్టెన్ సెంతోమరు వస్తారు. కుమా నిజమైన వార్లార్డ్ కాదు, వెగాపంక్ చేసిన మెషిన్ PX-4. స్ట్రా హ్యాట్స్ క్రూ కష్టపడి PX-4 ని ఓడిస్తాడు. ఇంకొక కుమా PX-1 వస్తాడు. క్రూకి ఫైట్ చేసే ఓపిక లేదు. కిజారు లైట్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. లైట్ గా మారగలడు. జోరోకి థ్రిల్లర్ బార్క్ లో గాయాలు ఇంకా మానలేదు. కిజారు జోరోని చంపయ్యబోతాడు. అందరూ అటాక్ చేస్తున్నా కిజారుకి తగలవు. సమయానికి రైలీ వచ్చి కిజారుని ఆపుతాడు. స్ట్రా హ్యాట్స్ కి వాళ్ళు వార్లార్డ్ అడ్మిరల్ ని ఓడించలేరు అని అర్థమవుతుంది. అక్కడ నుంచి పారిపోతారు. కానీ కుమా సెంతోమరు వాళ్ళని వెళ్ళనివ్వరు. ఫ్రెండ్స్ చనిపోతారు అనే భయంతో చాపర్ 3వ రంబుల్ బాల్ వాడతాడు. పెద్దగా అవుతాడు. తన మీద తనకి కంట్రోల్ ఉండదు.
నిజమైన కుమా వచ్చి PX-1 ని మాయం చేస్తాడు. రైలీ చెవులో ఏదో చెప్తాడు. జోరో, బ్రూక్, ఉసోప్, సాంజీ, ఫ్రాంకీ, నామే, రాబిన్, లూఫీ అందరినీ మాయం చేస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.